ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే. 1-2 సార్లు ఓటమి చెందినా కూడా టీడీపీలో ఆయన తిరుగులేని ఎమ్మెల్యే అని చెప్పాల్సిందే. ఉమ్మడి గుంటూరు జిల్లాలో, అందులోనూ పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ధూళిపాళ్ల కుటుంబానికి తిరుగులేదు. పార్టీ గెలిస్తే నరేంద్ర తప్పకుండా గెలుస్తారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత అన్న పేరు కూడా ఉంది. యువకుడిగా ఎమ్మెల్యే అయిన నరేంద్ర ఇప్పుడిప్పుడే నడి వయసు దాటుతున్నారు. ఆయనకు పార్టీ తరపున ప్రభుత్వం వైపు నుంచి అనేక పదవులు దక్కినా తాను కోరుకున్న మంత్రి పదవి మాత్రం వరించలేదు. ఈ 5 ఏళ్ల కాలంలోనైనా ఆ పదవి దక్కాలని నరేంద్ర కోరుకుంటున్నారు. నరేంద్రకు ఎప్పుడో మంత్రి పదవి రావాల్సింది. సంగం డైరీ విషయంలో సీఎం చంద్రబాబుతో పేచీ కారణంగా ఆయన్ను పక్కన పెట్టేశారని చెబుతారు. ఎంతమంది చెప్పినా చంద్రబాబు మాత్రం ఆ ఒక్కటి అడక్కు అన్నట్లుగా వ్యవహరించారు. సంగం డైరీ చైర్మన్ పదవి వదులుకుంటే ఏదైనా ఇస్తానని ఒకప్పుడు చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. సంగం డైరీ తన కుటుంబానిదని, దాని విషయంలో ఎవరి జోక్యం సహించేది లేదని ధూళిపాళ్ల నరేంద్ర ప్రకటించడంతో చంద్రబాబుకు బాగా కోపం వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారే తప్ప మంత్రి పదవి మాత్రం కట్టబెట్టడం లేదు. ఇప్పుడు నారా లోకేష్ రాజకీయాల్లో బాగా ఎదుగుతున్నారు. చంద్రబాబు తర్వాత ఆయనే పార్టీకి వారసుడని ముద్ర పడిపోయింది. పార్టీలో లోకేష్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. ఆయన్ను పట్టుకుంటే మంత్రి పదవి ఖాయమని నరేంద్ర ఒక్క నిర్ణయానికి వచ్చారు. లోకేష్ టీంలో చేరిపోయేందుకు నరేంద్ర ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్న డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ గుంటూరు జిల్లా మహానాడులో లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని ఒక తీర్మానం చేశారు. దాని వెనుక నరేంద్ర ప్రమేయం ఉందని చెబుతున్నారు. కడప మహానాడులో సైతం వర్కింగ్ ప్రెసిడెంట్ అంశాన్ని నరేంద్ర ప్రస్తావించారు. తన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు పరిగణించాలని ఆయన అభ్యర్థించారు. ఇదంతా కూడా ఆయన ఒక్కసారి మంత్రి కావాలన్న కోరికతో చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి నరేంద్ర కోరిక లోకేష్కు అర్థమవుతుందో లేదో చూడాలి. ఈసారైనా ఆయన కోరిక తీరుతుందో లేదో ఆలోచించాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.